హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్స్ అఫీషియల్. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందటికి వచ్చినాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలంలోని మల్యాల గ్రామంలో ప్రసిద్ధి పొందినటువంటి చుండెల్క బావి. ఇది ఎంతో మందికి ఎన్నో చర్మ వ్యాధుల నుండి నివారణ జరిగించిందని ఇక్కడ ప్రజల మాట. చర్మ వ్యాధులకు ఎంతవరకు ఇది నివారణ ఇస్తుంది, ఇది ఎంతవరకు వాస్తవమైన విషయంపై మల్యాల గ్రామానికి వచ్చి ఉన్నాం. ఈ చుండెల్క బావి దగ్గర ఇక్కడి ప్రజల్ని అడిగి మనం తెలుసుకుందాం, ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు నివారణ కలుగుతుంది. అవా ఏ ఊరవా? కుదురుపాక వరదవెల్లి కుదురుపాక దగ్గరది. ఎన్ని గురించి వచ్చారు ఇడికి? ఇగో బాగా సీదరలేసింది సారు. 20 రోజులకు పోలే శీత కట్టమవుతుంది. దవాఖానకు పోయినా కూడా తక్కువ కాలేదు. ఇక పెయిన్ వాళ్ళు మంచిగా అయిందని చెప్తే మేము వచ్చినాం అన్నట్టుగా ఇక్కడికి. ఇక్కడ నుంచి ఎంత దూరం కుదురుపాక? 30 రూపాయలు సార్సి. అక్కడ నుంచి ఇడి దాకా వచ్చినాం సార్. ఇప్పుడే మొదలు ఇయ్యాల. ఇంకా 2 సార్లు రావాలట సార్. ఆదివారం వేస్తారు. అయితే ఇంకొకసారి వస్తే చాలట. కానీ ఇక భగవంతుడు ఉన్నాడు. ఇక 2 సార్లు వస్తాం, ఇంకోసారి వస్తాం. ఇప్పుడే మొదలు మాకు చూపించుకున్నాం సార్. తక్కువ కాలే. సూదరించుకున్నాం, దవాఖానకు పోయినాం, గోరీలు ఆడినాం, మందు రాసుకున్నాం. ఎంత రాసినా బాగా అయింది కానీ తక్కువ కాలే సార్. ఇక పేరు వాళ్ళు చెప్పారు సార్. మంచిగా ఉంటది, ఏం కాదు. అక్కడికి పోయి తాగిరాని అన్న వాళ్ళగా బయలుదేరినాం. అయితే అప్పుడు మా అవ్వకు మంచిగా లేకపోతే మా అవ్వని గిట్టిన తీసుకొచ్చిన 2 వారాలు తీసుకొస్తే మంచిగా అయినాం. మంచిగా అయినాక ఇక నాకు ఆడికి వచ్చింది. మరి ఆడికి పోయేస్తానని ఈమె దగ్గరికి వచ్చాను. ఇయ్యాలనే ఆదివారము బేత్తవారము 2 వారాలు రావాలి. తక్కువ అయింది. ఒక్క తప్పకే తక్కువ అయింది మా అమ్మకు. మంచిగానే అవుతాం ఇడికైతే, ఏం దోకలేదు. అప్పుడు ఒక మహారాజు జంజీర్ వేసుకుని గడ్డం పెట్టుకొని నీళ్ళ ఊటకు మంత్రం వేసిండు. అప్పటిది సానేన్లా 100 ఏళ్ళ చాలా మంది ఇసుక, కంచుక, మచ్చలు, దురద, గోకుడు ఏదున్నా పోతుంది. కానీ ఆదివారం పేస్తారం, ఆదివారం 3 సార్లు రావాలి. ఎంతమంది వస్తుంటారు? ఇక వానలు కొట్టలేకపోతే 10, 20, 30 మంది దాకా వస్తారు. వర్షాలు ఉంటే రారు ఎక్కువ. అంటే ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది? 3 వారాలు. ఒక్కొక్కసారి ఒకటేసారి తక్కువ అవుతుంది అంటారు, కానీ మళ్ళీ వచ్చే అవసరం లేదు. 3 వారాలు రావాలి. ఒకసారి తగ్గితే ఇక బంద్ చేసి ఉండదు, ఖచ్చితంగా రావాలి. ఇది ఏదో ఒకటే చేత్తో ఏదాలి నీళ్ళు అని అంటారు. అది 2 చేతుల అట్లేం లేదు. ఒక్క చేత లేదు, 2 చేతుల చేతుకొని స్నానం చేయాలి. ఏదో అందరికి మంచి జరుగుతుంది. ఇది చుండెల్క బావి అనే పేరు ఎలా ప్రసిద్ధి చెందింది? ఇది ఈ చర్మ వ్యాధుల నివారణగా ఎందువల్ల ఇంతగానం ప్రత్యేకత దీనికి పేరుకున్నది? అంటే దీని చరిత్ర అన్న ఎంతవరకు ఎట్లా జరిగింది? ఈ నీళ్ళు ఎందుకు ఇట్లా ప్రసిద్ధి చెందినాయి? అంటే 100 ఏళ్ళ చరిత్ర. అంటే మా పెద్ద మనుషులు, మాకంటే 100 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, అంతమంది వాళ్ళు చెప్తే తెలుసు మాకు చరిత్ర. ఆ చరిత్ర వల్ల ఏంటంటే పూర్వం ఇక్కడ చర్మ వ్యాధితో సంబంధించిన ఎవరైనా వస్తే ఈ నీళ్ళతో స్నానం చేస్తే తగ్గుద్దని మాకు తెలిసింది. మాకు వాళ్ళ చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్వం ఒక పెద్ద మనిషి లాంటివి వచ్చి ఇక్కడ దానికి సంబంధించిన చర్మ వ్యాధితో బాధపడుతున్న సంబంధించిన విషయాన్ని తెలుసుకొని ఇక్కడ ఒక బావి చెలిమలాగా చేసి అలా రాగి అంతరం పెట్టి దాని తర్వాత ఈ బావిలో నీళ్లు మీరు స్నానం చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు ముఖ్యంగా చుండెల్క గరిస్తే తగ్గిపోద్దని చెప్పిన విషయం మాకు తెలుసు. అదే విధంగా ఆనవాయితీగా వస్తుంది. ఓన్లీ ఇది కాకుండా మిగతా చర్మ వ్యాధులకు కూడా ఇది నివారణగా ఉంటుంది, అన్ని చర్మ వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది అని అన్నారు. మరి ఓన్లీ చుండెల్క గరిస్తే అయిద్ది అని అంటారు. అయితే ఎన్నో దవాఖాన చుట్టూ తిరిగి నయంగాని మొండి రోగాలు కూడా ఇక్కడ కష్ట తగ్గిపోయిందని వచ్చిన వాళ్ళు చెప్తేనే ఇక్కడికి అందరికీ మీలాంటి వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఏంటంటే మేము అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి స్నానం చేస్తే పూర్తిగా తగ్గి నయమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడక్కడ వెళ్ళి చెప్తే పలానా ఊర్లో చుండెల్క బాగుంది, మేము ఆ ఊరికి వెళ్ళాం, మాకు తగ్గిదని చెప్తే ఇప్పటికి కూడా ప్రతి ఆదివారం, గురువారం ఇక్కడికి 100ల సంఖ్యలో జనాలు వస్తుంటారు. వాళ్ళ పూర్వం మనం రవాణా వ్యవస్థ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ కోసం సౌకర్యార్థం ఇక్కడ ధర్మశాలలు కూడా ఏర్పాటు చేసినాం. బాత్రూమ్స్ కానీ ధర్మశాలలు కానీ ఏర్పాటు చేస్తే అప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక వారం రోజులు కానీ నెల రోజులు కానీ 2-3 నెలలు ఉండి కూడా వాళ్ళు పూర్తి చర్మయాలు తక్కువైనా కానీ వెళ్ళిపోయేవాళ్ళు. దీనికి చుండెల్క అనే పేరు ఎందువల్ల వచ్చిందన్న? ఇక చుండెల్క అంటే వాళ్ళు పూర్తిగా ఎవరికి తెలియదు వాస్తవానికి. ఇంకా పెద్దవాళ్ళని ఏమన్నా అడిగితే దానికి సంబంధించిన విషయాలు పూర్తిగా తెలుసు. అప్పటి నుంచి అట్లా తెలుస్తూ వచ్చారు, దానికి అట్నే పేరు అని. ఓకే అన్న, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా
చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఆయుర్వేద శక్తితో దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక చుండెల్క బావి అని ప్రసిద్ధి చెందినటువంటి ఆయుర్వేద శక్తులతో కూడినటువంటి బావి మా మల్యాల గ్రామంలో ఉంది. ఇది మాకు తెలిసిన చరిత్ర మేము అడిగితే తెలుసుకుంటే, ఒక స్వర్ణకారుడు చర్మ వ్యాధితో వచ్చి బాధపడుతూ ఈ ప్రాంతంలో కూర్చొని బాధపడుతున్న సందర్భంలో అతనుకున్న చర్మ వ్యాధిని తాళలేక ఇక్కడున్న బురద మట్టితోటి అతడు చర్మం అంతా పోసుకుంటే ఆ వ్యాధి తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఇది మామూలుగా లేదని చెప్పి ఒక తెలిసిన వేద పండితుని తీసుకొచ్చి అతని యొక్క సిద్ధశక్తులతోటి ఇక్కడ ఒక రాగి యంత్రాన్ని ప్రతిష్ఠించి ఆ బావికి ఆ మట్టికి శక్తి వచ్చిన తర్వాత అక్కడ పడ్డ నీళ్ళతో దాన్ని తవ్వి అలా 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 కాలక్రమేణా ఇప్పుడున్నటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. తర్వాత బాగా కరువు కాలంలో కేవలం బురద మాత్రం ఉన్న సందర్భంలో ఇక్కడున్న మా గ్రామ పంచాయతీ కూడా దానికి సంబంధించి నీటి సదుపాయం కల్పించినప్పటికీ వేరే ఎక్కడి నుంచో నీళ్ళు తీసుకొచ్చినా కూడా ఆ శక్తి మాత్రం పోలేదు. అంటే ఇక్కడ అద్భుతమైన శక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు. చుండెల్క బావి అని పేరు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వెనకట చుండెల్క అనేటువంటి ఎలుకలు బాగా ఇళ్లలో ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు తక్కువ ఉండడానికి కారణం, అప్పుడు ఎక్కువ ఉండడానికి కారణం ఎప్పుడు సహవాసం చేసేటి అన్ని కాబట్టి ఆ ఎలుకలు కడితే చర్మ వ్యాధులు వచ్చేటి. అందుకనే ఆ చర్మ వ్యాధులు అన్ని తీసేయడానికి ఇక్కడ స్నానం చేశారు కాబట్టి చుండెల్క బావి అని పేరు వచ్చింది. అయితే అదే క్రమేణా ఏమైపోయిందంటే, ఇక్కడ బొంబాయి, పూణే, మహారాష్ట్ర, ఇక్కడ ఇతర ప్రాంతాలకు మా విలేజ్ నుంచి వలస వెళ్ళినటువంటి కార్మికులు ఆ కాలం నుంచి మా ఊళ్ళో ఈ కథ ఉందని చెప్పడం వల్ల తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా బొంబాయి, పూణే, మహారాష్ట్ర, తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇది ఇంకా దేశవ్యాప్తం అయినా కూడా అక్కడే ఇతర నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చి కొన్ని నెలలు ఉండి కూడా ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని నయం చేసుకున్నారు. ఎంతో మంది డెర్మటాలజిస్టులు తగ్గించినటువంటి రోగాల్ని ఈ నీళ్లు తగ్గిస్తున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ కాలం నాటి పెద్ద మనుషులు, వేద ఋషులు చేసినటువంటిది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ శక్తి వల్లనే ఇంతమందికి మేలు జరుగుతుందంటే మాకు అది గర్వకారణంగా ఉందని చెప్పి మేము బాగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వెలిసినటువంటి చుండెల్క బావి అనేక చర్మ వ్యాధులకు మనుషులకే కాకుండా పశువులకు కూడా, ఇక్కడికి ఇప్పుడు పశువులు తగ్గిపోయినాయి, కానీ అంతకుముందు ప్రతి ఇంటి నుంచి వెళ్ళి చర్మ వ్యాధులు ఉన్న పశువులను తీసుకొచ్చి ఇక్కడ పశువులను ఆదివారం, బేస్తవారం స్నానాలు చేయించేవారు. ఇక్కడికి ఈ ఊళ్ళకు అనేక ఊళ్ళ నుంచి వెళ్ళి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, అలాగే మహారాష్ట్ర నుంచి వెళ్ళి, పూణే నుంచి వెళ్ళి కూడా జనాలు వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఇక్కడ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు అక్కడ చర్మ వ్యాధులు బాధపడుతున్న వారికి చెప్పడంతో ఈ చుండెల్క బావి గురించి మహారాష్ట్ర వరకు కూడా ప్రాచుర్యమైంది. దాదాపుగా చుట్టుపక్కల గ్రామాలకు మల్యాల అంటే చుండెల్క బావి ప్రాచుర్యం. అటువంటి బావి మా ఊళ్ళో ఉండడం మాకు గర్వకారణంగా భావిస్తున్నాం. అలాగే దీనికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా గ్రామ పంచాయతీ వారు కానీ ప్రభుత్వం కానీ చూసుకుంటుంది. ఇంకా దీనికి కావాల్సిన వసతులు కూడా ఈ జనాన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ చర్య తీసుకొని బాగు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ చుండెల్క బావి చర్మ వ్యాధులు తప్పకుండా ఇక్కడ కొన్ని నెలల పాటుగా చర్మం అంతా ఎట్లా అంటే మొత్తం పుండ్లుగా తయారై అతన్ని చూస్తేనే భయంగా అనిపిస్తుండే. అటువంటి మనుషులు 2-3 నెలలు ఇక్కడ కంటిన్యూగా ఉండి అదే నీళ్లు తాగి అదే నీళ్ళతో వంట చేసుకొని తిని ఇక్కడనే ఉండి మొత్తం మనలో ఎప్పటిలో అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా బయట చెప్తారు. ఇక్కడ మేము డాక్టర్లతో పోయినాము, హాస్పిటల్ చుట్టూ తిరిగినాము, అయినా కానీ తగ్గలేదు. కానీ ఈ నీళ్ళతో మాత్రమే మాకు ఇక్కడ తగ్గిందని చెప్పేసి బయట పోయి చెప్పడం వల్ల బయట జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలకు కూడా తెలిసిపోయింది. ఇంత మహత్యం ఉన్న బావి నీళ్లు మా ఊళ్ళో ఉండడం మేము గర్వంగా భావిస్తాం.